బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, భక్తి ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ భోజన ప్రియుడు. వక్షస్థలంలో లక్ష్మీ నివాసితుడైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య సేవల్లో సమర్పించే ప్రసాదాలు ఎన్ని రకాలు, ఏ రోజు ఏ ప్రసాదాన్ని నివేదిస్తారు, శ్రీవారికి ఏ పాత్రలో నైవేద్య నివేదన చేస్తారు, ఇవాళ తెలుసుకుందాం. సమస్త లోక రక్షకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో మణులు, మాన్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిలా శాసనాల్లో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పించారో, ఎన్ని మాన్యాలు ఇచ్చుకున్నారన్న వివరాలే ఎక్కువ. స్వామివారికి మిరాసి అర్చకులే నైవేద్యం సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరునికి త్రికాల నైవేద్యం వితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. వైకానస ఆగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే ప్రసాదాలను తయారు చేస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయ మూలలో ప్రధాన పోటులోనే శ్రీ వెంకటేశ్వరునికి నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. స్వామివారికి సుప్రభాత సమయంలో గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వేంచేసిన శ్రీవారికి బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. ఆ తరువాత మొదటి గంటల్లో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలిచే ప్రసాదాన్ని ఓడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. మధ్యాహ్న ఆరాధన అనంతరం 2 గంటల్లో నిత్య అన్న ప్రసాదాలతో పాటు సుద్దన్నం, పాయసం, సీరాను నైవేద్యంగా పెడతారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారికి లడ్డూలు, వడలు, అప్పాలు, దోశతో పాటు చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోరను సమర్పిస్తారు. ఆ తరువాత డోలోత్సవంలో సహస్ర దీపాలంకరణ, సేవలో చక్కెర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరితో తయారు చేసే పంచాకజ్జయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాల పడి దోశలతో పాటు పులిహోర, కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన జరిగిన తరువాత రాత్రి నివేదన 3వ గంటలో చక్కెర పొంగలి, కదంబం, పులిహోర వంటి అన్న ప్రసాదాలు నివేదన చేస్తారు. అనంతరం తిరువీసం గంటలో చక్కెర పొంగలి నివేదిస్తారు. స్వామివారి పవలింపు సేవలో బాగా కాచి చల్లార్చిన చక్కెర వేసిన పాలు, పండ్లు, పంచగజ్జయం, మేవ అంటే పంచామృతంను నివేదిస్తారు. కులశేఖరపల్లిలో బయట విశేషమైన అన్న ప్రసాదాలు, ఇంత్రి నిరసాన్నం అంటే పులిహోర, మృద్గాన్నము అంటే మిరియాలు, నెయ్యి కలిపినటువంటి పొంగలి, మిరియాల పొంగల్ని విశేషంగా నైవేద్యం. తర్వాత కదంబము, వివిధ రకాలైన కూరగాయలతోటి కదంబాన్ని తయారు చేసే స్వామివారికి. అట్లాగే దద్దోజనము, పెరుగన్నంలో తిరగమాత్ర వేసి ఈ దద్దోజనం అనే ప్రసాదాన్ని, అలాగే బెల్లంతో తయారు చేసిన పొంగలి, బెల్లం పొంగలి, సాకరీబాతు ఇట్లాంటి ప్రసాదాలన్నీ కూడా ప్రాతకాల ఆరాధన స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు అన్న ప్రసాదంగా నివేదిస్తారు. బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటుగా నిత్యం సమర్పించే అన్న ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. గురువారం జరిగే తిరుప్పావై సేవలో 420 కేజీల బియ్యంతో తయారు చేసిన పులిహోరను రాసులుగా అమర్చి నివేదిస్తారు. చాటంత పెద్ద జిలేబీలు, మురుకులు తిరుప్పావై సమయంలో నివేదన చేస్తారు. శుక్రవారం నాడు పోలీలు, సుగీలను స్వామికి సమర్పిస్తారు. ఇక ఆదివారం నాడు ఆదివారం ప్రసాదం అనే చలిపిండి ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పర్వదినాల్లో దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. పెసరపప్పు పన్నారం, పానకంను ప్రత్యేక నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు. ధనుర్మాస వ్రతంలో బెల్లం దోశలను వెంకన్నకు నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవాల్లో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి.